వెల్కమ్ టు PM7 వార్తలు. 2024వ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగింపు దశకు చేరుకుంటుంది. మరికొన్ని రోజుల్లో 2025 మొదలు కాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుండి ఒలింపిక్స్ వరకు, IPL నుండి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. అలాగే 2024లో కొందరు సెలబ్రిటీలు వార్తల్లో నిలిచి సంచలనంగా సృష్టించారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు వినిపించాయి. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు చేయటం జరిగింది. హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తో 11 ఏళ్ల నుండి రిలేషన్ లో ఉన్నానని, మధ్యలో ఓ హీరోయిన్ రావటంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. అటు రాజ్ తరుణ్ సైతం ఆమెతో తాను శారీరక సంబంధం పెట్టుకున్న మాట వాస్తవమే అని తెలిపారు. ఇక ఇదే ఏడాది మాస్టర్ జానీ జీవితం కూడా తలకిందులైంది. కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు అందటంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జానీ మాస్టర్ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. ఇక ఈ ఏడాది వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో టీడీపీ కార్యకర్తలు ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి ఆయన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇక ఏడాది చివర్లో మంచు ఫ్యామిలీ సైతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుండి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ పైన, ఆయన భార్య మౌనిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో అక్కినేని నాగార్జున కోర్టులో 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడంపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అలాగే పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ, గాయపడిన ఆమె కుమారుడి విషయంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇది కూడా ఒక పెద్ద సంచలనంగా సృష్టించింది. ఇలా టాప్ స్టార్లు ఈ సంవత్సరం కోర్టు బాట పట్టి సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం విశేషం.